సార్ మీ పైన కేసు బుక్ అయింది, ఎఫ్ఐఆర్ బుక్ అయింది, దాని గురించి ఏం చెప్తారు? అది అవాస్తవము. ఆ ల్యాండ్కు నాకు సంబంధం లేదు. ఇట్లనే అది కేసు బుక్ చేశారు. నేను కూడా కోర్టుకు పోయినా, నా పేరు నాకు సంబంధం లేని దాంట్లో పేరు పెట్టిరని చెప్పిన. అంటే ఇప్పుడు అధికారం కోల్పోయారు, అట్లా ఏమైనా వేరే రాజకీయ కక్ష అట్లా దానికి అదేం లేదు. ఓకే. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి కొంచెం పర్సనల్గా మాట్లాడుకున్నారు, కానీ ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు, ఏం చెప్తారు మీరు? దానికి దీనికి సంబంధం లేదే. ఆయన మంచి ఫ్రెండ్ నాకు కూడా. మేమిద్దరం తెలుగుదేశంలో ఉన్నాము. ఆయన మంత్రి అయ్యిండు, నేను ఎమ్మెల్యే అయినా, అంతే కదా. కలిసి విష్ చెప్పారా, విష్ చేశారా మీరు? కలుసుకున్నాం, విజ్ చేసినాం, అంతే అయిపోయి. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? హాయ్ మల్లన్న అన్నాడు. హాయ్ మల్లన్న అన్నాడు. ఓకే. సార్ మీ పైన కేసు బుక్ అయింది, ఎఫ్ఐఆర్ బుక్ అయింది, దాని గురించి ఏం చెప్తారు? అది అవాస్తవము. ఆ ల్యాండ్కు నాకు సంబంధం లేదు. ఇట్లనే అది కేసు బుక్ చేశారు. నేను కూడా కోర్టుకు పోయినా, నా పేరు నాకు సంబంధం లేని దాంట్లో పేరు పెట్టిరని చెప్పిన. అంటే ఇప్పుడు అధికారం కోల్పోయారు, అట్లా ఏమైనా వేరే రాజకీయ కక్ష అట్లా దానికి అదేం లేదు. ఓకే. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి కొంచెం పర్సనల్గా మాట్లాడుకున్నారు, కానీ ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు, ఏం చెప్తారు మీరు? దానికి దీనికి సంబంధం లేదే. ఆయన మంచి ఫ్రెండ్ నాకు కూడా. మేమిద్దరం తెలుగుదేశంలో ఉన్నాము. ఆయన మంత్రి అయ్యిండు, నేను ఎమ్మెల్యే అయినా, అంతే కదా. కలిసి విష్ చెప్పారా, విష్ చేశారా మీరు? కలుసుకున్నాం, విజ్ చేసినాం, అంతే అయిపోయి. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? హాయ్ మల్లన్న అన్నాడు. హాయ్ మల్లన్న అన్నాడు. ఓకే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.